హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో చేపల కూర అయితే వండాలనుకుంటున్నాము. ఈరోజైతే చేపలు వచ్చాయండి ఇంటి ముందుకి. 2 చేపలు అయితే తీసుకున్నాను. ఆవిడకి చేపలు అయితే చేయమన్నాను, చేయను అని చెప్పారు. సరేలే నేనే చేసుకుంటాను అనుకున్నాను. ముందుగా చేపలను అయితే కట్ చేసుకొని కొంచెం బండకేసి బాగా రుద్దు పెట్టుకుంటే దానికి ఉన్న పోకంతా వదిలేస్తుంది. ప్లేట్లో కొంచెం చేపలు పెట్టుకొని దానికి తగినంత ఉప్పు వేసుకొని తగినంత కారం వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం ధనియాల పొడును జీలకర్ర పొడి వేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి చేపలు. మొత్తం కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. బాగా చేతితో అయితే బాగా కలిపేసి పక్కన పెట్టేసుకొని పక్కన స్మాష్ చేసి పెట్టుకుందాము. నేనైతే కొంచెం చేపలు వేపడానికి అయితే పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలను పచ్చిమిర్చి టమాటా అల్లం పేస్ట్ పక్కన పెట్టుకున్నాక చేపల్లో అయితే కొంచెం అల్లం పేస్ట్ కలుపుకోవాలి. ముందుగా పొయ్యి మీద అయితే కళాయి వేసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని అందులో ముందుగా ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకుందాము. ఉల్లిపాయలు వేగాక కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు, మేమైతే కరివేపాకు వేసుకుంటుంటాము. ఆ తర్వాత కొంచెం బాగా వేగాక కలుపుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం 2 టమాటా ముక్కలు అయితే వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు అయితే కళాయిలో పెట్టేసుకొని కళాయిలోనే వేసేద్దాము. ఒక్కసారి ముక్కలు వీడిపోకుండా అయితే జస్ట్ నార్మల్గా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మేమైతే ఎక్కువ పల్లెటూరులో ఏంటంటే కర్రల మీద వండుతుంటాము. దానికి సరిపోగా కొంచెం చింతపండు పులుసు వేసుకొని బాగా దగ్గరగా మగ్గాక లాస్ట్గా కొంచెం కొత్తిమీర ఉన్న చేపల మసాలా అయితే వేసుకున్న తర్వాత ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ.